5 జిల్లాలు 53 రోజులు ఒకటే లక్ష్యం. మాదక ద్రవ్యాలు నిరోధించడంతో పాటు ప్రజలను చైతన్యపరచడం. డ్రగ్స్ వద్దు బ్రో నినాదంతో పోలీస్ శాఖ నిర్వహించిన అభ్యుదయం సైకిల్ యాత్ర విజయవంతంగా ముగిసింది. గంజాయిని పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ ధ్యేయమని నేతలు, పోలీసులు ఉద్ఘాటించారు. డ్రగ్స్ వద్దు బ్రో నినాదంతో గతేడాది నవంబర్ 21న అనకాపల్లి జిల్లా పాయికరావుపేటలో ప్రారంభమైన సైకిల్ యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనితతో పాటు విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు. పైలాను ఆవిష్కరించారు. యాత్రలో 200 మంది పోలీసులు సైకిల్ తొక్కారు. జిల్లాలో 2500 అవగాహన కార్యక్రమాలు, కళాజాత ప్రదర్శనలు నిర్వహించారు. 1,14,000 మంది విద్యార్థులు, 36,000 మంది ప్రజలు భాగస్వాములయ్యారు. మత్తు వేడండి, ప్రాణాలు కాపాడుకోండి అంటూ ముగింపు కార్యక్రమంలో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ రోజు అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చేసుకుంటున్నామనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ తాలూకా అసలు సెసలైనటువంటి విజయం ఈ యొక్క వేదిక అన్నది కూడా తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు డ్రగ్స్ అంటే ఒక మహమ్మారిలాగా కాదు, వ్యాపారంలా చూశారు. ఎంత దౌర్భాగ్య స్థితి అంటే అప్పుడు ఒరిస్సా నుంచి కూడా వస్తుంటే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి దాని మీద కమిషన్లు ఎలా సంపాదించుకుంటామని ఆ ఆలోచనతో డ్రగ్స్ ని ఎంకరేజ్ చేశారనంటే అసలు వాళ్ళకి పరిపాలించే రాజకీయాల్లో ఉండే హక్కు వాళ్ళకు ఉందా లేదా అనేది కూడా ఒక్కసారి మీరు అలాగే ఎంతో మంది చిన్న పిల్లలని వినియోగించుకొని ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నారు. ఎవరైనా సరదాకైనా సరే ట్రై చేస్తావా అని అంటే మీరందరూ కూడా పిడికిలు బిడించే డ్రగ్స్ వద్దు బ్రో అని ధైర్యంగా చెప్పాలి. గంజాయి సాగును పూర్తిగా నిర్మూలిస్తామని, దాని జాడ కోసం డ్రోన్లు ఉపయోగిస్తున్నామని హోంమంత్రి అనిత చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో అభ్యుదయం సైకిళ్ల యాత్ర విజయవంతమైందని ఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గాంజా సాగునంతటినీ కూడా మనం నిర్మూలన చేయాలి అనుకొని డ్రోన్స్ ఏర్పాటు చేసుకుని యాక్చువల్ గా మనకి చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకుని గాంజా సాగును జీరోకి అయితే తీసుకొచ్చాం. ఈ రోజు మేము చాలా గర్వంగా చెప్తున్నాం. దగ్గర 9 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేశాం. ఈ రోజు గాంజా పట్టుబడిన వ్యక్తుల దగ్గర నుంచి 95 మంది ముద్దాయిలకి ఈ రోజు శిక్షలు విధించడం జరిగింది. 50 కేసులు పైగా గాంజా పట్టుబడిన సందర్భాలు. విద్యార్థులు ఎవ్వరూ కూడా దిగజారిపోకూడదు. ముందు మీ జీవితాన్ని మీరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి. ఈగల్ ఐజీ గారు ప్రతిరోజు కాన్ఫరెన్స్ లో ఈ ప్రోగ్రాం గురించి డీజీపీ గారికి వివరిస్తూ ఉంటారు. అనకాపల్లి జిల్లాలో ప్రారంభమై అక్కడి నుంచి విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం అన్ని జిల్లాల్లో కూడా చాలా పకడ్బందీగా ఈ ప్రోగ్రామ్ ను కండక్ట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారని స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ గర్వంగా ఉందని చెబుతున్నారు. పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు ఇంత మంచి సైకిల్ అభ్యుదయ కార్యక్రమం జరపడం నిజంగా హ్యాపీగా ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక మంచి ఈవెంట్ అని చెప్పుకోవచ్చు సార్. పోలీసులు చాలా అలర్ట్ అయ్యి ఇవి ఏవైతే ఉన్నాయో గంజాయి స్పాట్లు ఇలాంటివన్నీ వెంటనే డ్రోన్స్ ద్వారా కానీ కొత్త టెక్నాలజీ యూజ్ చేసి ఇవన్నీ ట్రాప్ చేయడం వల్ల మా వారికి అయితే కొంత తగ్గిందని చెప్పవచ్చు సార్. ప్రెజెంట్ ఉన్న సొసైటీలో ప్రతి యువత వీళ్ళందరూ డ్రగ్స్ తోటి బాగా బానిసలు అయిపోయినారు. వాళ్ళకి తెలియడం లేదు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో ఏమనేది. ప్రభుత్వం వచ్చేసరికి ఏంటంటే మా సైడ్ ఉన్న దీని ప్రకారంగా అయితే చాలా వరకు డ్రగ్స్ కేసెస్ తగ్గాయి. చాలా మంచిది అనిపిస్తుంది. వాళ్ళు మారడానికి ఇదొక ఆప్షన్ అనిపిస్తుంది. ఇటువంటి ప్రోగ్రాములు చేస్తే యువతలో మార్పు వస్తుంది. మార్పు వచ్చి తద్వారా వాళ్ళ లైఫ్ ని మంచిగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పురము ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అనేవి ఒడిశాకి చాలా దగ్గర ఉన్నాయి. ఇంచుమించు చాలా వరకు డ్రగ్స్ అనేది ఈజీగా గంజాయి చాలా వరకు కూడా దొరుకుతుంది. ఇంకా కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలకు కూడా ఈరోజు అది ఎలాంటి వ్యసనం అయిపోయింది అనమాట. వాళ్ళకి దానికి దూరం చేయడం కోసం మనం చెప్పిన వెళ్ళినప్పుడు పోలీసులకు ఏ విధంగా రకంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ నుండి సహాయం చేయడం జరుగుతుంది అనమాట.